చేస్తున్నావు? బీరకాయ కోడిగుడ్డు. వావ్, బీరకాయ కోడిగుడ్డు చేసేసిన. ఎంత బాగా వచ్చింది చూడు. బీరకాయ కోడిగుడ్డు ఇట్లా వండుకుంటే పిల్లలకు కొందరికి ఫ్లేవర్ నచ్చదు, బీరకాయ తినమంటే ఏడుస్తారు. మనం ఇట్లా అండి పెట్టినామనుకో అలా అద్దని అన్నారు. ఇక ఇష్టంగా తింటారు, కమ్మగా తింటారు. ఇక ఇంత కమ్మ ఉంటారు, ఏం చెప్పలేను ఇక. వావ్, బీరకాయ తిననోళ్ళు కూడా తింటారు. నాకైతే బీరకాయ ఇష్టమే. ఇక బీరకాయ ఇష్టమే. ఇట్లా ఇట్లా బాగుంటుంది, చపాతీలకు కూడా బాగుంటుంది. ఏంటంటే మనము నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతేనే ఈ ప్రాసెస్ అన్నది కొలతలతో సహా చెప్పిన. చిన్నప్పటి నుంచే ఇదేంటంటే ఎందుకంటే మా బాపమ్మ చేసింది, మా అవ్వ చేసిన వంట ఇది. బీరకాయ ఎగ్ అంటే మనము ఏంటంటే ఇంట్లో మన బీరకాయల కూడా మటన్ వేసి వండుకుంటారు. మటన్ కూడా వేసి బాగుంటుంది. డెలివరీ అయిన వాళ్ళకు మటన్ వేసి ఆరోగ్యానికి మంచిదని అండురు. డెలివరీ అయిన వాళ్ళకు, ఆపరేషన్లు అయిన వాళ్ళకు అండి పెడుతురు. బీరకాయ అన్నది మనకు మంచిది, ఆరోగ్యానికి మంచిది. డెలివరీ అయిన వాళ్ళకు అండి పెట్టురు, పాలు వస్తాయి, మంచిగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు చెప్తే అర్థమవుతుంది. ఇక మనకు మంచిగా పిల్ల తల్లి మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్క మనం తిన్నా మంచిదే, ముసలిళ్ళకి పెట్టినా మంచిదే, పిల్లలకి పెట్టినా మంచిదే. ఎగ్ అందుతుంది, బీరకాయ అందుతుంది, అంత కమ్మ ఉంటుంది. ఇక తగ్గేదే లేదు, టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది. లైక్ కామెంట్ ఏంటంటే సబ్స్క్రైబ్ టక్ అని చేసేసుకొని నచ్చితే వేసుకొని ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అన్నది మీరు షేర్ చేయండి. షేర్ చేసేదనుకో ఇక సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకుంటారు. ఈ వంటలు చూసి మాత్రం వదులుకోరు. డైలీ వంటలు మీకు 3:30 కంపల్సరీ వస్తాయి.